అటువంటి ఎమ్మెల్యేలు అక్కడ మెసలేకపోతా ఉన్నారు. అక్కడ వాళ్ళకి సఫకేషన్ అవుతా ఉన్నది. చాలా అవమానాలు ఎదుర్కొంటా ఉన్నారు. దాంతో పాటు ఇటు సభలో కూడా నిన్న మనం లైవ్ లో కూడా స్పెషల్ లైవ్ లో కూడా చెప్పడం జరిగింది. సో సభలో కూడా వాళ్ళని పట్టించుకున్నటువంటి పాపాన పోతలేరు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకుంటలేరు, ఇటు బీజేపీ వాళ్ళు పట్టించుకుంటలేరు, ఆ బీఆర్ఎస్ పార్టీలో ఎలాగో పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ పార్టీని మోసం చేసి వాళ్ళ పార్టీ టికెట్ మీద గెలిచి వాళ్ళ పార్టీ గుర్తు మీద గెలిచిపోయినాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కూడా పట్టించుకోరు. సో ఇప్పుడు దీంతో వాళ్ళు అక్కడికి పోయినటువంటి మర్యాద లేదు, వాళ్ళకి పోయినటువంటి పనులు అయితే లేవు. దాంతోపాటు ఇటు అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని చోట్ల అవమానాలే అవుతా ఉన్నాయి. దానికి తోడు పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు ఉన్నటువంటి రెస్పెక్ట్ కానీ లేకపోతే ఇజ్జత్ కానీ ముఖ్యమంత్రి దగ్గర కావచ్చు లేకపోతే మంత్రుల దగ్గర కావచ్చు ఎవరి దగ్గర కూడా ఆ రెస్పెక్ట్ లేదు. ఇదే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఇదే ఆయన పార్టీ మారడం వెనకాల ఆయన పార్టీ మారడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంది? నియోజకవర్గ అభివృద్ధి. నేను రెండోసారి గెలిచినా నేను కాబట్టి నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు అధికారంలో పార్టీ లేదు కాబట్టి బేసిక్గానే అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి నియోజకవర్గాలకే అధికార పార్టీ నియోజకవర్గాలకే ఎక్కువ నిధులు పోతా ఉంటాయి. ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. దట్టు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనము కొడంగల్కి చూడండి ఎన్ని నిధులు పోయినాయి, మధురకు చూడండి ఎన్ని నిధులు పోయినాయి, అలాగే మిగతా నియోజకవర్గాలకు చూడండి ఎక్కడ కూడా నిధులు పోయినటువంటి పరిస్థితి కనబడదు. సో కాబట్టి ఇట్లా నేను నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుందాం అనేటువంటి కార్యంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి పోతే కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గరికి 3 సార్లు పోతే ఈ గంటల తరబడి వెయిట్ చేసినా కానీ ఆయన కనీసము అపాయింట్మెంట్ ఇవ్వకుండా కనీసం పట్టించుకోలేదంట. అంటే ఏ విధంగా ఉన్నది? పార్టీలో చేరినాక మందలో కలిసిపోయినాడు. ఇంకా ఇప్పుడు ఈ టైంలో పనులు అడగడం కానీ లేకపోతే కొత్త కాంట్రాక్ట్లు అడగడం కానీ పనులు చేయమని కానీ ఈ సమస్యలు ఆ సమస్యల గురించి నా దగ్గరికి రావద్దన్నటువంటి తరీకల ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సరే ఈయన పట్టించుకుంటలేడు కదా అని చెప్పేసి బట్టి విక్రమార్క దగ్గరికి పోయారు. బట్టి విక్రమార్క దగ్గరికి పోతే పోనీ అక్కడైనా కనీసం పని అవుతుందా? అక్కడైనా మరి పార్టీని నమ్మి మిమ్మల్ని నమ్మి పార్టీ మారినప్పుడు అక్కడైనా అవుతుందా అంటే అక్కడ కూడా లేదు. అక్కడ కూడా అసలు పట్టించుకోవట్లేదు. అసలు ఈయన ఎవరో కూడా మాకు తెలియదు అన్నట్టుగా బట్టి వ్యవహారం కావచ్చు మిగతా మంత్రుల వ్యవహారం కావచ్చు ఉన్నది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పాత కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మటుంటలేరు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఇప్పటిదాకా 10 మంది ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నారు. 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఈ జాయిన్ చేసేటువంటి కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ పాత కాంగ్రెస్ బ్యాచ్ ఎవ్వరు కూడా ఆ టీంలో లేరు. ఆ టీంలో ఎవరున్నారు జాయిన్ చేసే కార్యక్రమంలో? అయితే పొంగులేటి, ముఖ్యమంత్రి, అవేం నరేందర్ రెడ్డి వీళ్ళు మాత్రమే ప్రధానంగా కనపడతా ఉన్నారు. పోచారం జాయిన్ అయినప్పుడు కానీ మిగతా వాళ్ళు జాయిన్ అయినప్పుడు కానీ దానం నాగేందర్ వచ్చినప్పుడు కానీ మిగతా ఎవరు వచ్చినప్పుడు అయినా సరే వీళ్ళు మాత్రమే ప్రధానంగా కనపడతా ఉన్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం క్లారిటీగా ఉన్నది. పాత కాంగ్రెస్ నాయకులకు ఎవరికి కూడా మిగతా పార్టీ నాయకులను మిగతా పార్టీ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవడం ఇష్టం లేదు. ఎవరైతే కొత్తగా టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మొన్న పార్టీ మారినటువంటి వ్యక్తులు మాత్రమే కొత్త ఎమ్మెల్యేలను వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొత్తగా పార్టీలో చేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా చూపించడం లేదు. ఇక్కడ మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అది. సో కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు సహజంగానే వాళ్ళని చేరినటువంటి వాళ్ళని పట్టించుకోవడం లేదు. పోచారం చాలా పెద్ద మనిషి. ఆయన బీఆర్ఎస్ సర్కారులో కేసీఆర్ హయాంలో ఆయనకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనో ఎన్ని విధాలుగా ఆయనకు పదవిచ్చి గౌరవించుకోవాలనో అన్ని రకాలుగా ఆయనను పదవిచ్చి గౌరవించుకున్నటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి గారు. మరి ఆ పోచారం శ్రీనివాసరెడ్డిని ఇవాళ తీసుకుపోయి మూలకు కూర్చోబెట్టారు కాంగ్రెస్ పార్టీలో. ఆయనకు ఏ పదవి వచ్చేటువంటి అవకాశాలు కనపడతలేవు. ఎందుకంటే రాహుల్ గాంధీ క్లియర్ కట్గా చెప్పిండు కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచినటువంటి వాళ్లకు మాత్రమే మంత్రి పదవులు, ఇతర బీఫామ్ల మీద ఇతర పార్టీల బీఫామ్ల మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్లకు మంత్రి పదవులు సముచితమైనటువంటి స్థానం కల్పించేది లేదు. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దానికోసం మాత్రం వస్తే తప్పులేదు. కానీ ఇట్లా వచ్చిన ఆంగనే ఇందులో పదవులు ఇస్తాం మంత్రి పదవులు ఇస్తాం అంటే కుదరదు అని చెప్పేసి క్లియర్ కట్గా క్లారిటీగా రాహుల్ గాంధీ చెప్పేసి రేవంత్ రెడ్డి పోయి రకరకాలుగా మొరబెట్టుకునేటువంటి ప్రయత్నం చేసినా లేదు మనం ఇయ్యాలే మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పినా కానీ నో ప్రాబ్లం, మనకు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు,
మన మిత్రపక్షమైనటువంటి కమ్యూనిస్టు పార్టీ ఒక ఎమ్మెల్యే ఉన్నది, మొత్తం 65 మంది ఉన్నారు, కాబట్టి అవకాశమే లేదు, మీరు తీసుకోండి కానీ అది కూడా మనకు ఇబ్బంది రాకుండా, నేషనల్ పార్టీకి ఇబ్బంది రాకుండా తీసుకోండి అని చెప్పేసి రాహుల్ గాంధీ కానీ లేకపోతే మల్లికార్జున ఖర్గే అని చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే చేజారిపోతున్నటువంటి అవకాశం ఎందుకు కనపడతా ఉంది, దేనికి పోతా ఉన్నారు, దీని వెనకాల ఒక కథ ఉన్నది. నేను పొద్దుగాలే నాకు ఒక మిత్రుడు మెసేజ్ పెట్టిండు. ఏపీకి సంబంధించినటువంటి ఒక మిత్రుడు, అక్కడ రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి ఒక మిత్రుడు మెసేజ్ పెట్టిండు. ఏపీలో టీడీపీ గవర్నమెంట్ సిబిఎన్ గారి సర్కారు ఉన్నది, చంద్రబాబు నాయుడుది. అయితే అక్కడ ఏం చేసిరంటే రాఘవ కన్స్ట్రక్షన్ అనేది ఒక మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కీలక మంత్రి గారి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సంస్థ, అది అదొక కంపెనీ. ఈ కంపెనీకి ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ కి సిబిఎన్ గారు నోటీసులు ఇచ్చారు. అలా ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్, అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ నోటీసులు ఇచ్చింది. ఎందుకు అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి కట్టడాల్లో కావచ్చు, విధాంట్లో కావచ్చు, అవకతవకలు జరిగినటువంటి వ్యవహారంలో మీరు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని, లేదనుకుంటే మీరు సహకరించి ఉంటుందని ఈ విధంగా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుల కార్యక్రమం, అక్కడ నోటీసులు జరిగినాయి. ఇక్కడ తెలంగాణలో ఎమ్మెల్యేలు మెల్లగా కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే వచ్చేసిండు. ఇంకా మిగతా వాళ్ళు కూడా, పోయినటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేసుకున్నటువంటి పరిస్థితి పడ్డది. మరి ఇక్కడ సిబిఎన్ గారు నోటీసులు ఇస్తే ఇక్కడ తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు ఎందుకు వస్తూ ఉన్నాయి? అసలు ఈ రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వ్యవహారం ఏంటిది? సో కాబట్టి చాలా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి ఫ్యూచర్లో. రాబోయే రోజుల్లో ఇంకా కీలకమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉండండి. ఇవాళ మన పేపర్లో కూడా ప్రధానంగా అదే వార్త రాష్ట్రం. రేవంత్ రెడ్డి సర్కార్కు ఆగస్టు సంక్షోభం ఉన్నది. ఏ విధంగా ఉన్నది, ఎట్లా ఉన్నది అనేది మీరు చూడబోతా ఉన్నారు. ఒక రకమైనటువంటి అలజడి అయితే స్టార్ట్ అవుతుంది. ఆయన అమెరికా పోయిన తర్వాత ఏమైనా జరగవచ్చు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్లో ఏమైనా జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇక్కడ సిబిఎన్ నోటీస్ ఇవ్వగానే ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు అటు పోతా ఉంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేల జైనింగ్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి జైన్ చేసే కార్యక్రమంలో ఆ మంత్రి గారు కూడా కీలకంగా ఉన్నారు, కీ పర్సన్గా ఉన్నారు. డబ్బుల వ్యవహారం కావచ్చు, లేకపోతే మాట్లాడి సెటిల్మెంట్ చేసేటువంటి వ్యవహారం కావచ్చు. గతంలో ఆయన అదే పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనకు చాలా ఈజీ అవుతుంది వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి, వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి, వాళ్ళని ఒప్పించడానికి. సో కాబట్టి ఈ రకంగా ఎమ్మెల్యేలు తీసుకొచ్చినటువంటి కీలకమైనటువంటి వ్యక్తికే అటు పక్కనటువంటి రేవంత్ రెడ్డి గారి గురువు సర్కారు నుంచి పోటు రావడంతో ఇక్కడ ఈయనకు పోటు పెడదామనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఈయనకు ఎర్తు పెడదామనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది స్పష్టంగా. సో కాబట్టి ఇక్కడ ఇది అంత సింపుల్గా, అంత తక్కువగా అంచనా వేయాల్సినటువంటి అంశం కాదు ఇది. ఎందుకంటే ఈ సదరు ఎవరైతే ఈ కంపెనీకి సంబంధించినటువంటి సదరు మంత్రి గారు ఉన్నారో ఆ మంత్రి గారి దగ్గర దాదాపు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 19 మందికి ఫండింగ్ చేసిండు ఎమ్మెల్యే ఎలక్షన్లలో. ఒక 3 ఎంపీలకు ఫండింగ్ చేసిండు. ఇదే సదరు మినిస్టర్ గారు ఎన్నికలకు ముందు బెంగళూరులో మకాం వేసి బెంగళూరు కేంద్రంగా డబ్బుల పంపిణీ వ్యవహారం కావచ్చు, ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ విధంగా డబ్బులు పంపించాలన్నటువంటి వ్యవహారాన్ని కూడా నడిపించింది ఈ వ్యక్తే. సో కాబట్టి అలా ఆయనకు తన రేవంత్ రెడ్డి గారి గురువైనటువంటి సర్కార్ నుంచి ప్రాబ్లం వస్తూ ఉంటే రేవంత్ రెడ్డి పట్టించుకోకపోగా, రేవంత్ రెడ్డి నిమ్మకు నిలుతున్నట్టు వస్తే అది అక్కడ ప్రభుత్వం వ్యవహారం, నాకేం సంబంధం అన్నట్టుగా ఉండడంతో ఇప్పుడు సమస్య అంతా వేరే విధంగా జరుగుతూ ఉంది, వేరే విధంగా పోతా ఉన్నది. సో ఆ వ్యక్తి వాళ్ళు వచ్చి మేము ఎక్కడ పోము, కొంత అల్ప సంతోషులు ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు అని మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ లోపల జరుగుతున్నటువంటి వ్యవహారం అదే. నిన్నటి ప్రెస్ మీట్ చూస్తే మీకు అర్థమవుతుంది, నిన్న మాట్లాడేటువంటి వ్యవహారం చూస్తే అర్థమవుతుంది. ఆయన చెప్తున్నాడు కానీ ఆ ఫేస్లో ఆ గాంభీర్యం కావచ్చు, లేకపోతే ఇది కావచ్చు, అట్లనే ఉంది. ఏదో జరగని వ్యవహారం జరుగుతూ ఉంది. ఏదో
రేపు ఆగస్టులో ఏదో జరగబోయినటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఈగర్లీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని డైజెషన్ చేసుకోలేకపోతా ఉన్నారు. 8 నెలల్లో అరాచకమైనటువంటి పాలన చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. 8 నెలల్లో ఒక నియంత లెక్క ఆయనకు తోచింది, ఆయనకు చేయాలనుకున్నది, ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో అది మాత్రమే చెప్పి అది మాత్రమే చేసుకుంటూ పోతున్నాడు. ఎక్కడ కూడా మంత్రివర్గ అభిప్రాయాన్ని కానీ, సీనియర్ మంత్రుల అభిప్రాయాన్ని కానీ, లేదనుకుంటే పార్టీలో ఒక సముచితమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని కానీ ఆయన పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆయన వర్గం వాళ్ళు చెప్పినట్టు, ఆయన వర్గం వారికి నచ్చినట్టు, ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి విషయాలను మాత్రమే చేస్తా ఉన్నాడు. ఇప్పుడు రుణమాఫీ విషయంలో కూడా మొత్తం బట్టీని పక్కకు సైడ్కి పెట్టేసిండు. అంతా బట్టీని సైడ్కి పెట్టేసి మొత్తం ఆ రుణమాఫీ క్రెడిట్ కూడా ఆడమేయడం వస్తే దాన్ని కూడా ఆయన ఖాతాలోనే వేసుకున్నటువంటి ప్రయత్నాలు సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇదంతా కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఒకటి ఏదో ఒక కుదుపు ఆగస్టు మంత్లో జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. దానికి సంబంధించి మాట్లాడదాం.